సిద్ధార్థ గారు, మళ్ళీ ఆ విశ్వంగాడే ఏమిటి? పని పూర్తయిందా? పని పూర్తవటం కాదు, ఇప్పుడు మీ టార్గెట్ నా చేతుల్లో ఉంది. మా టార్గెట్టా? ఎస్, నాగేశ్వర్ని నేను చూశాను. ఇప్పుడు నాగేశ్వర్ ఎక్కడుందో కూడా నాకు తెలుసు. ఏంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నాగేశ్వరిని నువ్వు చూశానంటే అది మేము నమ్మి మీ అమ్మని రిలీజ్ చేస్తాం అనుకుంటున్నావా? నీలాంటోళ్ళు ఎప్పుడు ఇంతే, అబద్ధాలు చెప్తే నమ్ముతారు కానీ నిజం చెప్తే అస్సలు నమ్మరు. ఇదిగో పులి అదిగో పులి అని అనడం కాదు, ఈసారి నిజంగానే పులి వచ్చింది. ఏమిటి కథలు చెప్తున్నావా? కథలు కాదు, కాకరకాయలు కాదు. నేను చెప్పింది అర్థం చేసుకో. నేను నాగేశ్వర్ని నిజంగానే చూశాను. వేదా, ఎక్కడ చూసావు విశ్వం? ఇందాక నమ్మనన్నారు. నేను నమ్ముతున్నాను, చెప్పు. నీకున్నపాటి బుద్ధి ఆ వేదగాడికి లేదు. ఏం చేస్తాం? ముందు నాగేశ్వర్ ఎక్కడుందో చెప్పు. అబ్బా ఆశ, అంత తేలిగ్గా చెబుతానా? మా అమ్మని మైత్రిని రిలీజ్ చేస్తే చెబుతాను. రిలీజ్ చేస్తాను, మీ అమ్మని కాదు, మైత్రిని. మైత్రిని మాత్రమే రిలీజ్ చేస్తానంటారేంటి? నీకు మీ అమ్మ ముఖ్యం, మాకు నాగేశ్వరి ముఖ్యం. అందుకే మైత్రిని రిలీజ్ చేసి పని అయిన తర్వాత మీ అమ్మని రిలీజ్ చేస్తాం. అది కాదు వైదేహి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ముందు నాగేశ్వర్ ఎక్కడుందో చెప్పు. నరసాపురం అనే ఊళ్ళో ఓ ఇంట్లో ఉంది. అలాగా? అయితే చాకచక్యంగా నాగేశ్వర్ని తీసుకురా, మేం మైత్రిని రిలీజ్ చేస్తాం. తర్వాత మీ అమ్మని సుమతిని కూడా రిలీజ్ చేస్తాం. మాట తప్పరుగా? మాట తప్పేది నువ్వు మీ అక్క, మేం కాదు. ఓకే ఓకే, అయితే ఉంటాను. వేదా, నాగేశ్వర్ని వాడు తప్పకుండా అప్పగిస్తాడు. వెళ్ళి మైత్రిని మాత్రం రిలీజ్ చేద్దాం, పద. స్వామి, మీకోసం ఆలయానికి వెళ్ళాను. మీరక్కడ లేకపోవడంతో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఆలయాన్ని వదిలి ఇలా అడవిలో ఉన్నారండి స్వామి. ఆలయంలో ఆ తల్లి లేనప్పుడు నేను మాత్రం అక్కడ ఎలా ఉండగలను రామచంద్రం? ఆ తల్లి లేని ఆలయాన్ని చూడలేక, అక్కడ ఉండలేక ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను. బాధపడకండి అని మిమ్మల్ని ఓదార్చేంత గొప్పవాణ్ణి కాకపోయినా మీకు శుభవార్త చెప్తాను. అది వింటే మీరు సంతోషిస్తారు. నాగేశ్వరి సర్పవనం వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం తప్ప నాకు మరో శుభవార్త ఏముంది రామచంద్రం? నేను వీరగంధం పరిశోధనలు చేసేటప్పుడు ఆ తల్లి పేరుతో మాకో పుస్తకం లభించిందని మీకు తెలుసుగా స్వామి? అవును, ఆ పుస్తకాన్ని ఓ అమ్మాయి చదవగలిగింది. ఆ అమ్మాయి పేరేమిటి? ఐశ్వర్య కాదు, నాగేశ్వరి. స్వామి, ఆ పుస్తకాన్ని చదవగలిగే శక్తి ఒక్క నాగేశ్వరికి మాత్రమే ఉంది. నాగేశ్వరి నా ఇంట్లో కాలు పెట్టిందా? సంతోషం స్వామి. అయితే నాగేశ్వరి సర్పవనం బయలుదేరుతుందా? తప్పకుండా సర్పవనం వెళ్తుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? నాగేశ్వరికి ఏం చెప్పమంటారు? ఆ పుస్తకాన్ని నాగేశ్వరికి ఇచ్చేయి. మిగిలిన కథను ఆమెనే నడిపించమను. తర్వాత ఏం చేయాలనేది మనం ఆమెకు చెప్పక్కర్లేదు. ఆ పుస్తకమే నాగేశ్వరికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. అలాగే స్వామి,
మరి నేను బయలుదేరుతాను. మంచిది, వెళ్ళిరా. తల్లి, ఈసారైనా నాగేశ్వరి ప్రయత్నానికి ఎలాంటి భంగం కలగకుండా కాపాడు. పూర్ణ, పూర్ణ, ఏమైందండి? సన్యాసి ఏమన్నారు? ఐశ్వర్య చదివిన పుస్తకంలో నాగేశ్వరి ఎవరనేది చెప్పారు. ఎవరు? చెప్పండి నాన్న, ఎవరా అమ్మాయి? ఎక్కడుంది? మన కళ్ళ ముందే ఉంది. ఈ ఐశ్వర్యే ఆ నాగేశ్వరి. ఏంటి మీరనేది? నేను నాగేశ్వరి ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. కోట్ల మందిలో ఏ ఒక్కరో ఇద్దరో కారణజన్ములవుతారు. అందులో నువ్వు ఉన్నావు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు అంటున్నట్టు నేనే నాగేశ్వరిని అయితే ఆ పుస్తకం చదవగానే నాకు గతం గుర్తుకొచ్చేదిగా. నీ సందేహం కరెక్టేనమ్మా, కానీ ఒక్క విషయం ఆలోచించు. పుస్తకంలోని అక్షరాలు నీకు తప్ప మాకెవరికి కనిపించలేదు కదా? అవును. ఎందుకు? ఆ పుస్తకంలోని కథ నీ కథే కాబట్టి. ఆ పుస్తకం నీకోసమే కాబట్టి. మీరెన్నైనా చెప్పండి, నేను నమ్మను. కథలో ఉన్న నాగేశ్వరి ఎక్కడా, నేనెక్కడా? నాగేశ్వరి, రామచంద్రం గారు చెప్తుంది నిజం. మీరే నాగేశ్వరి. మీరు గతం మర్చిపోకముందు నేను మీకు పరిచయం అయ్యాను. ఇదిగో ఇతరం మీకు గతంలోనే తెలుసు. తెలిసుంటే నేను గుర్తుపట్టి ఉండేదానిగా. మీరు గుర్తు పట్టకపోవడం వల్లే సమస్యలన్నీ. దయచేసి గుర్తు చేసుకోండి, మీకు గతం గుర్తుకు రావచ్చు. నేనే నాగేశ్వరిని అయితే ముందే నాకెందుకు చెప్పలేదు? మా వాళ్ళని నాకెందుకు చూపించలేదు? నేను మీకు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఇక మీ తల్లిదండ్రులు అంటారా? మీ నాన్నగారు వాల్మీకిపురం అడవిలో తప్పిపోయారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియదు. నేను నమ్మను. ఇదంతా ఏదో కథలా ఉంది. మిమ్మల్ని మీరే నాగేశ్వరిని నమ్మించడానికి మేమేం చేయాలి? మీరు నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. నేనే నాగేశ్వరిని ప్రూవ్ చేయండి. మీరే నాగేశ్వరిని ప్రూవ్ చేస్తే నమ్ముతారా? ఎలా ప్రూవ్ చేస్తారు? మీ ఊరు కొండపల్లి, ఆ ఊరికి వెళ్దాం. అక్కడ మీ వాళ్ళని, మీ ఇంటిని చూస్తే మీకు గతం గుర్తుకు రావచ్చు. అలాగే, వెళ్దాం. చాలా మంచి ఆలోచన బాబు. వెంటనే కొండపల్లి బయలుదేరండి. పూర్ణ, వెళ్ళి ఆ నాగేశ్వర్ పుస్తకం తీసుకురా. అలాగేనండి. ఇదిగో, ఈ పుస్తకంలో ఉన్నది నీ కథే. ఈ పుస్తకాన్ని నీకు అప్పగించమని సన్యాసులు వారు చెప్పారు. ఇందులో మిగిలిన కథని నువ్వే నడిపించు. ఈ పుస్తకం వల్ల నాకేంటి ఉపయోగం? ఇది పుస్తకం కాదమ్మా, నీ జీవితం. జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో. నీకు నువ్వే నాగేశ్వరివి అని ప్రూవ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఆపద సమయాల్లో సాయపడుతుంది. తీసుకో. వెళ్ళొస్తానక్క. జాగ్రత్త ఐశ్వర్య. వస్తానండి. అలాగేనమ్మా. వెళ్ళొస్తా అండి. వస్తాను సార్. మంచిది బాబు. వెళ్ళొస్తాం అయ్యగారు. మంచిదయ్యా. బాయ్.
బాయ్ శ్వేత. ఏంటి మైత్రిని వదిలేశారా? రిలీజ్ చేశాను. నాగేశ్వర్ సంగతి ఏమైంది? ఇప్పుడే నాగేశ్వర్ ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికో వెళ్తోంది. నేను ఫాలో చేస్తున్నాను. గుడ్. నాగేశ్వర్ని ఎక్కడైనా బంధించి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. అలాగేలే కానీ ఎలాగూ పని అయిపోతుంది కదా, మా అమ్మను కూడా రిలీజ్ చేసేయకూడదు. ముందు నాగేశ్వర్ని అప్పగించు, తర్వాత చూద్దాం. నాకు డౌటు, మైత్రిని రిలీజ్ చేస్తే ఇంటికి ఎలా చేరుతుంది? దానికి దారి తెలియదు కదా. అదేం ప్రాబ్లం లేదు. అది దాదాపు ట్రాన్స్లో ఉన్నట్టే. దాన్ని నేను ఇంటికి వెళ్ళేలా చేస్తాను. కానీ దాన్ని ఎవరైనా తట్టి లేపితే తప్ప స్పృహలోకి రాదు. నాగేశ్వర్ని పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఇదొకటి.
హలో విశ్వం, నాగేశ్వర్ ఎక్కడుంది? సారీ వైదేహి, నాగేశ్వరి మిస్ అయిపోయింది. రేయ్, ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? ట్రిక్స్ కాదు, పాడు కాదు, ఏదో టైం బాగుండబట్టి ప్రాణాలైనా దక్కాయి. ఏమైంది? నేను నాగేశ్వర్ని ఫాలో చేస్తూ వస్తుంటే నా కారులో పాము ప్రత్యక్షమైంది. అది నన్ను చంపేస్తుందన్న భయంతో కారాపి దూకేశా. నాగేశ్వర్ వెళ్తున్న వెహికల్ ఏమో మిస్ అయిపోయింది. అదంతా నాకు తెలీదు. నువ్వు నాగేశ్వర్ని అప్పగిస్తానని చెప్పడం వల్లే నేను మైత్రిని రిలీజ్ చేశాను. ఇప్పుడు నువ్వు డబుల్ గేమ్ ఆడావంటే మీ అమ్మని వదలకపోవటం కాదు, నిన్ను ప్రాణాలతో ఉంచను. వైదేహి, చెప్పేది అర్థం చేసుకో. నేనేం డబుల్ గేమ్ ఆడటం లేదు, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్ము. ఓకే, నువ్వు చెప్పింది నిజమే అయినా కూడా మాకు దాంతో సంబంధం లేదు. నువ్వు మాకు నాగేశ్వర్ని అప్పగించాలి అంతే, లేకపోతే చస్తావు, గుర్తుంచుకో. హలో 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 ఇక లాభం లేదు. ఈ వైదేహి వేదాలతో పెట్టుకుంటే ప్రాణాలు దక్కేలా లేదు. ఎంతైనా దేవకే బెటర్. ఏదో ఒక గేమ్ ఆడి దేవకిని మంచి చేసుకుని సెటిల్ అయిపోవాలి. రండి. మైత్రి, 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 మైత్రి. అక్క అక్క అక్కంటే నాగేశ్వరేనా? అవును, నేను మీ అక్కని కాను, నేను నాగేశ్వర్ని చూడ్డానికే వచ్చాను. ఇప్పుడు తనకి గతం గుర్తులేదు, తాను ఎవరనేదే తనకి తెలియడం లేదు. ఈ ఇంటిని మీ అందరినీ చూస్తేనైనా తనకి గతం గుర్తుకొస్తుందేమో అని ఇక్కడికి తీసుకొచ్చాను. అక్క, నేనక్క మైత్రిని, నీ చెల్లెల్ని. నన్ను గుర్తుపట్టలేదా? నువ్వే నువ్వే నాగేశ్వరివి. నేనే నాగేశ్వర్నని వీళ్ళు అంటున్నారు, కానీ నేనది ఒప్పుకోలేకపోతున్నాను. నేను నాగేశ్వర్నని నా మనసు కనిపించడం లేదు. అయ్యో లేదక్క, నిజంగా నువ్వే నాగేశ్వరివి. మైత్రి, ముందు ఇంట్లోకి తీసుకెళ్దాం పదా. అలాగే. తాళం వేసింది, తాళం చేతులు నా దగ్గర లేవు. ఒక్క నిమిషం.
చూస్తుంటే నీకంతా గుర్తుకొస్తుంది. చూడు రా, చూడక్క, బాగా చూడు. ఇలా రా, బాగా చూడక్క, మనిల్లు. అమ్మ నీకు గుర్తుకు రావడం లేదు, నాన్న గుర్తుకు రావడం లేదు. అమ్మమ్మతో నేను గొడవ పడుతుంటే గొడవ పడద్దని నువ్వు చెప్పేదానివి, గుర్తుందా? లేదు, నాకేం గుర్తుకు రావడం లేదు. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రా, కూర్చో. ఇదిగో మన ఫ్యామిలీ ఆల్బమ్ చూడు. ఇందులో ఉన్న ఫోటోలు చూస్తేనైనా నువ్వే నాగేశ్వరి అని గుర్తుకొస్తుందేమో. చూడక్క, చూడక్క, ఇదిగో నాన్న గుర్తుకొస్తున్నారా? ఇదిగో ఇటు చూడు, అమ్మని చూడు. అమ్మ గుర్తుకొస్తోందా? ఇదిగో అమ్మమ్మని చూడు. నీకేమైనా గుర్తుకొస్తుందా? ఇదిగో ఇదిగో అశోక్ని చూడక్క. నాకు అశోక్కి పెళ్లి చేయడానికి నువ్వు అమ్మా నాన్నల దగ్గర ఎన్ని మాటలు పడ్డావో గుర్తుకొస్తుందా? చూడక్క, ఈ ఫోటోలన్నీ నీ కళ్ళ ముందున్నా నీకేమి గుర్తుకు రావడం లేదా? లేదు, నాకేం గుర్తుకు రావడం లేదు. నా కళ్ళ ముందు ఈ ఫోటోలో ఆధారం ఉన్నా మీరందరూ చెబుతున్నా ఆ పుస్తకంలోని నాగేశ్వర్ని నేనే అని నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగింది సిద్ధార్థ గారు? అక్కయ్య గతం ఎలా మర్చిపోయింది? ఇంతకాలం ఎక్కడుంది? మీ అక్కయ్యకి యాక్సిడెంట్ అయిన తర్వాత శ్రీనివాసపురంలో ఇంటికి చేరింది. ఇప్పుడు ఈమె నాగేశ్వరి అని చెప్పినా నమ్మడం లేదు. నేనే నాగేశ్వర్ని అనడానికి నాకిప్పటికైనా ఏదైనా గుర్తుకొస్తే కదా నమ్మడానికి. నేనేం చేయను? నన్ను అందరూ నాగేశ్వరి అంటున్నా అసలు జరుగుతున్నదేంటో అర్థం కాని పరిస్థితి నాది. ఎవరు నా బాధ అర్థం చేసుకోలేరు. మైత్రి, మీ అమ్మ నాన్న అమ్మమ్మ వాళ్ళేరి? మేం వాల్మీకిపురం వెళ్ళాక ఆ ఊరు వెళ్ళడమే మేం చేసిన తప్పు. మా ఫ్యామిలీ మొత్తం చెట్టుకొకరు పుట్టకొకరు కావడానికి కారణం ఆ ఊరే. నాన్న అడవిలో మిస్ అయిపోయారు. అమ్మ కోమలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మమ్మ ఉత్తరం రాసి పెట్టి ఎటో వెళ్ళిపోయింది. నేను మా మావయ్య అమ్మమ్మని వెతకడానికని వెళ్ళాం. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలా ఉన్నాను ఏమీ తెలీదు. మళ్ళీ ఇప్పుడు మీరు పలకరిస్తే గాని నేను స్పృహలోకి రాలేదు. మీ అమ్మగారు కోమాలో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హాస్పిటల్ పేరేంటి? నేషనల్ హాస్పిటల్. ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. కాస్త ఇవ్వండి. ఇదిగోండి. హలో నేషనల్ హాస్పిటల్. మేడం, అక్కడ దేవకన్ ఒక పేషెంట్ కోమాలో ఉండాలి. ఆవిడ కండిషన్ ఏంటో చెప్తారా? ఆమె సడన్ గా కోమా నుండి
బిహేవ్ చేసింది. అందుకని ఆమెని ట్రీట్మెంట్ కోసమని వేరే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్. కాస్త ఫోన్ నెంబర్ ఉంటే చెప్తారా? రాసుకోండి. జస్ట్ మినిట్. చెప్పండి. 98850 98850 3319. 3319. థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో సార్, అక్కడ దేవకి గారిని ఒక పేషెంట్ ఉండాలి. ఆవిడతో కొంచెం మాట్లాడొచ్చా? మీరెవరు? ఆవిడ బ్రదర్ని. ఆవిడ మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారు. సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల పోలీసులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు. ఆవిడ గురించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ ఆవిడ ఆచూకీ తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తారా? ఓకే సార్. నా నంబర్ 9849760688. అలాగే. థ్యాంక్ యూ సార్. అమ్మ ఎక్కడుందట? కనీసం మీ అమ్మగారినైనా మనం చూడగలం అని అనుకుంటే ఆవిడ్ని పోలీసులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారట. పాపం, ఆవిడ కూడా మా కోసమే వెతుకుతూ ఉంటుంది. బాధపడకు మైత్రి. నేనే నాగేశ్వరనని మీరందరూ అంటున్నారు. మీ తృప్తి కోసం నన్ను అలాగే పిలవండి. కానీ నేనే నాగేశ్వరనని నాకు నమ్మకం కుదిరే వరకు నేను నమ్మను. నువ్వు నాతోనే ఉండక్క. ఎలాగైనా నువ్వే నాగేశ్వరివని నీకు గుర్తుకొచ్చేలా చేస్తాను. సిద్ధార్థ గారు, ఇప్పుడు అమ్మ వాళ్ళని ఎక్కడ వెతుకుదాం? మీ అమ్మ వాళ్ళని వెతికి పట్టుకోవాలంటే ఒకటే మార్గం, మనం వాల్మీకిపురం వెళ్ళడం. మళ్ళీ ఆ ఊరికా? ఆ ఊరికి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన నష్టం చాలు. మీ నాన్నగారు కనిపించకుండా పోయింది ఆ వాల్మీకిపురం అడవిలోనే అయినప్పుడు మనం అక్కడే వెతకాలి, మరో చోట వెతకలేం కదా. అవును మైత్రి, మనం వెంటనే వాల్మీకిపురం వెళ్దాం. మీ పేరెంట్స్ ఆచూకీ తెలియాలంటే మనం వాల్మీకిపురం వెళ్లాల్సిందే. అలాగే. నాగేశ్వర్కి సంబంధించిన వ్యక్తిని నేను ఈ ఊళ్ళోకి వచ్చేటప్పుడు చూశాను. నా అంచనా ప్రకారం నాగేశ్వరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో ఒక చోట ఉండి ఉండాలి. ఇప్పుడు నేను నా మాంత్రిక శక్తితో ఈ పాచికల్ని నాగేశ్వరి ఉన్న ఊరికి పంపిస్తాను. అప్పుడు నాగేశ్వరి ఉన్న ఊరు, చోటు అంతా స్పష్టంగా మనకి ఇక్కడే కనిపిస్తుంది.